హే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది షో. 2024 ఇయర్ టాలీవుడ్కి ద బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఇయర్లో వచ్చిన బెస్ట్ హిట్స్ అన్నిటిని ఒక వీడియోలో చెప్పాను. చెక్అవుట్ దట్. అండ్ ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు ఒక ఇండస్ట్రీకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ కూడా ఉంటాయి కదా. ఈ వీడియోలో 2024లో వచ్చిన రాటు తెలియని రాజు గురించి మాట్లాడుకుందాం. లెట్స్ జంప్ స్ట్రైట్ ఇన్ టు ఇట్. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఇయర్ స్టార్టింగే టాలీవుడ్కి 3 రాడ్స్తో స్టార్ట్ అయింది. అవే సైందవ్, నాసామి రంగా అండ్ గుంటూరు కారం. లెక్క మారుతిరా నా కొడక. వెంకీమామ సంక్రాంతికి వస్తున్నారంటే ఏదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారు అందరూ, కానీ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీతో వచ్చారు. సర్లే మూవీ బాగుంటే చూసేయచ్చు అని అనుకున్నా. అండ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. కట్ చేస్తే మూవీకి స్టార్టింగ్లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. స్టోరీ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్లో చాలా తేడా కొట్టేసింది. వెంకీమామ ఇంట్రో ఒక 30 minutes తర్వాత ఉన్న కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో. శైలేష్ గారి వర్స్ట్ మూవీలో ఇది నెంబర్ 1లో ఉంటుంది. లక్కీగా ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు. అబ్బా సాయిరామ్, ఈసారి పండక్కి నా సామిరంగా ఈ వీడియోలో నా సామరంగా మూవీని అవాయిడ్ చేస్తున్నా, ఎందుకంటే లక్కీగా ఇప్పటిదాకా నేను ఆ సినిమానే చూడలేదు. కానీ మా ఫ్రెండ్స్ చెప్తే విన్నాను, పెద్ద రాడ్ అంటగా. అంత వినిన తర్వాత ఇంకా చూడదలుచుకోలేదు. ఏందట్టా చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? ఈ మూవీలో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి భయ్య. నెగిటివ్స్ కొంచెం పక్కన పెడదాం. పాజిటివ్స్ ఏంటంటే మహేష్ అన్న ఇంకా తమనన్న, అంతే. ఈ సినిమాలో ఏముండదు. మహేష్ అన్న యాక్టింగ్తో లాక్కొని వస్తే తమనన్న సాంగ్స్ అండ్ బీజంతో లాక్కొని వచ్చాడు. లిటరల్లీ ఈ మూవీలో స్టోరీ ఉండదు. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినా మీకేం గుర్తుంటుందో తెలుసా? రమణగాడు గుంటూరు టు హైదరాబాద్ సెటిల్ చేయడం. గురూజీ వీక్ రేటింగ్ చూస్తాను అనుకోలేదు. అజ్ఞాతవాసి తర్వాత గురూజీది వర్స్ట్ మూవీ అంటే ఇదే. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముండు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. యాజ్ ఏ రమణ ఫ్యాన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసిన సినిమాల్లో ఒక సినిమా ఈగల్. ట్రైలర్ గట్ బాగున్నా మూవీ మాత్రం అస్సలు బాగాలేదు. ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ ఉంటాయి. నాకు మూవీ చూసేటప్పుడు విక్రమ్ కూడా గుర్తొచ్చింది. స్టోరీ వైజ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేయడం వల్ల సినిమా ఆడియన్స్కి ఎక్కలేదు. ద బిగ్గెస్ట్ మైనస్ ఆఫ్ ది మూవీ ఏమైనా ఉందంటే ఆ డైలాగ్స్ భయ్యా. వాటిని డైలాగ్స్ అనడం కంటే టంగ్ ట్విస్టర్స్ అనడం బెటర్ ఏమో. ఎలివేషన్ ఇవ్వడానికి వాడతారు భయ్య డైలాగ్స్, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కొండన్న కెరీర్లో లైగర్ తర్వాత అంతటి రాడ్ ఏదైనా ఉందంటే ద ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఇది పరశురామ్ గారు ఇంకా విజయ్ అన్న కాంబోలో వచ్చిన రెండో సినిమా. ఫస్ట్ ఇదే గీతా గోవిందం. ఫస్ట్ మూవీ ఎంత బాగుంటుందో సెకండ్ మూవీ అంత దరిద్రంగా ఉంటుంది. దీంట్లో కామెడీ సీన్స్ తక్కువ, క్రింజ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య. మీకు గనక ఓపిక ఉంటే ఈ సినిమా ఒక లుక్ వేసేయండి. అండ్ ఈ మూవీ ఇంకా తొలి ప్రేమ ఒకేలా ఉంటాయి, కాకపోతే అక్కడ రిచ్ కిడ్, ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డెఫినెట్గా రేపు అజయ్ దేవగన్ సపోర్ట్ చూసాను అనుకోండి అంటాడు. నిజమే భయ్య, అదే జగన్ నిజంగా షాక్ అయి ఉంటాడు. ఒక మంచి సినిమాని ఇంత దరిద్రంగా తీసుకుంది. ఇయర్లో రవణ ఫ్యాన్స్కి రెండో రాడ్ మిస్టర్ బచ్చన్తో దిగింది భయ్య. ఇది రైడ్ మూవీ రీమేక్గా వచ్చింది. సర్లే హరీష్ శంకర్ గారు రీమేక్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు అనుకున్నా, కానీ ఆయన కూడా చేతులు ఇచ్చేశారు. సినిమా తీస్తే తీశారు, కానీ ప్రమోషన్స్ అప్పుడు సారీ టు సే దిస్, హీరో గారు ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సినిమా ఎంత రాడ్ అంటే రవణ ఫ్యాన్ ఒకరు ఆయనకు డైరెక్ట్గా లెటర్ రాశారు, ఇలాంటి రాడ్ మూవీస్ తీయద్దు, వెయిట్ చేసి మంచి స్టోరీస్ చేయండి అని. మూవీలో హీరోయిన్ ఎందుకు ఉంటుందో తెలియదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లరే. లిటరల్లీ ఇంటర్వెల్ దాకా కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాదు. సరేలే ఇంటర్వెల్ నుండి మూవీ ఎండింగ్ దాకా బాగుంటుందా అంటే అది కూడా లేదు. సెకండ్ హాఫ్లో సిద్ధు అన్న క్యామియో తప్ప మూవీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇది మూవీలో స్పాయిలర్ అనుకుంటారేమో, కాదు, ఎందుకంటే మూవీ స్పాయిల్ అయిపోయింది కాబట్టి. పూరి సార్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, అలానే అటర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది అటర్ ఫ్లాప్ అనుకుంటారేమో, అటర్ ఫ్లాప్ కూడా కాదు. తుప్పు పట్టిన 90mm రాడ్. సినిమా చూస్తున్న 2 hours 40 minutes ఏం అర్థం కాదు. ఫస్ట్ 5 to 10 minutes మూవీ బాగానే వెళ్ళినా పోతూ పోతూ ఇంట్రెస్ట్ పోగొట్టేస్తారు. లిటరల్లీ వర్స్ట్ స్టోరీస్ ఇన్ పూరి సార్ లైఫ్. అండ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే అలీగర్ కామెడీ ట్రాక్. పూరి సార్ సినిమాలో ఎంత మంచి కామెడీ ఉంటుందో మనకు తెలుసు, కానీ దిస్ ఈస్ ద వర్స్ట్ కామెడీ ట్రాక్ ఎవర్. ఆ మేనరిజం, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ సీన్స్ని చూసేటప్పుడు తలనొప్పి వచ్చింది. పార్ట్ 1 స్టోరీనే కొంచెం మార్చి తీసేశారు పూరి సార్. ఇంకేం చెప్తాను ఈ సినిమా గురించి, బెటర్ డోంట్ వాచ్ ఇట్. పూరి సార్లో ఇంకా ఫైర్ ఉంది. ఆయన మార్కున్న ఫుల్ యాక్షన్ ప్యాక్ సినిమా రావాలి, త్వరలోనే వస్తుందని కోరుకుంటున్నాం. శ్రీను ఇట్లా గారు ఆయన ఎంత తోప్ డైరెక్టరో అందరికీ తెలిసిందే. ఒక వెంకీ, ఒక దుబాయ్ సీను, ఒక రెడీ, ఒక డి, ఒక బాద్షా, ఒక దూకుడు, అబో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బ్రహ్మి గారిని ఈయన వాడినంత ఇంకే డైరెక్టర్ వాడుండరు.
2000స్లో డైరెక్టర్స్లో ఈయన కామెడీ కింగ్ అకార్డింగ్ టు మీ. ఈయన డౌన్ఫాల్ ఆగడు నుండి స్టార్ట్ అయింది భయ్య. టైటిల్కి తగ్గట్టే ఆయన కూడా రాడ్ మూవీస్ చేయడం ఆపలేదు. ఆగడు తర్వాత బ్రూస్లీ, తర్వాత మిస్టర్, తర్వాత అమర్ అక్బర్ యాంటోనీ, దాని తర్వాత విశ్వం. సరేలే 6 years బ్రేక్ తీసుకొని వస్తున్నారు, మంచి యాక్షన్ ఇంకా కామెడీ ఉంటుంది అనుకుంటే చాలా డిసప్పాయింట్ చేశారు. వెంకీ ట్రైన్ సీన్ని మించి ఉంటుంది అన్నారు, కానీ ఈ సినిమాలో ట్రైన్ అస్సాంకి వెళ్ళిపోయింది. క్రింజ్ కామెడీ తీశారు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ బాద్షా ఇంకా దూకుడు సినిమాలు కూడా గుర్తొచ్చాయి. మర్చిపోయావయ్యో, దీంట్లో సునీల్ అని కూడా ఉన్నారు. చూసారా, అంత పెద్ద యాక్టర్ని మర్చిపోయాను. అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఓపిక ఉంటే ఈ సినిమా చూసేయండి. డబల్ ఇస్మార్ట్ అంత కాకపోయినా మూవీ చూసే 2.5 hours గడిచిపోతాయి. ఈ సినిమా నేను చూడలేదు, కానీ ఈ మూవీ కలెక్షన్స్ దీని రిజల్ట్ చెప్తుంది. 50 crore బడ్జెట్ పెడితే 4 crores రిటర్న్ వచ్చాయి. ఇంకా మీరే అర్థం చేసుకోండి, ఆ మూవీ మట్కా. ఇవి భయ్య 2024లో వచ్చిన రాడ్ తెలియని రాడ్ మూవీస్. పైన లిస్ట్లో హీరోస్ అండ్ డైరెక్టర్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రీయే కదా, అండ్ అది నాకు బూస్ట్లా ఉంటుంది. 2024లో మీరు చూసిన రాడ్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. సినిమా